ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 27. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. విజ్ఞాపన చేయు ఆత్మ. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడెను. అంత్య దినములలో అపవాది 3 ఆయుధములను ఉపయోగించును. మొదటిదిగా దేవుని ప్రజలను వాడు మోసగించును. రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును. మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహాఘట్ట సర్పము పడద్రోయబడెను అని ప్రకటన 12వ అధ్యాయం 9లో చూచుచున్నాము. కొందరు విశ్వాసులను శ్రమలో ఇరికించవలెనని నేరములు మోపెదరు. అటువంటి వారి కొరకై మనము పట్టుదలతో ప్రార్థించవలెను. పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములెన్నయో మోపబడినప్పుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనను చేయవలెను. అప్పుడు వారు కాపాడబడెదరు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.